మీరు డిస్కస్ అవ్వకుండా ఉంటారని మేము కోరుకుంటున్నాం మేడం. మా పాపని మాకన్నా మీ దగ్గర బాగా చూసుకుంటున్నారు మేడం. మేము పేరెంట్స్ గా మేము అంత కంఫర్టబుల్ మేము ఇవ్వగలవా లేవా అని మేమే ఆలోచిస్తున్నాం మేడం. ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఫీల్ అవ్వాల్సింది లేదు. స్వర్ణ మేడం కానీ మీరు కానీ ఆర్గనైజేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఆర్గనైజేషన్ అంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ప్రతి పేరెంట్ ఫాలో అవ్వాలి మేడం. అదే మేము ప్రైవేట్ స్కూల్లో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. దాన్ని మేము ఫాలో అవుతున్నాం. ఇక్కడ మీరు సాంప్రదాయంగా కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని మేము అందరం ఫాలో అవ్వాలి. ఇలాంటి వాళ్ళ మెసేజ్ మీరు నెగిటివ్ గా తీసుకోకుండా పిల్లల్ని ఎంకరేజ్ గా చదివిస్తారని మేము కోరుకుంటున్నాం మేడం. అంతే తప్పకుండా మేడం. సార్, మా థ్యాంక్ యూ. వంతు మేము చేస్తాం. ఇందాక నేను చెప్పినట్టే పేరెంట్స్ అందరికి ఇన్ఫార్మ్ మీరు చేయాలి కదా అని చేసాం, కానీ లేకపోతే మాకు పెద్ద ప్రాబ్లం మీరు లేదు సార్. స్వర్ణ మేడం గారు మీరు ఎవరు డిస్ప్రైజ్ అవుతుంది, ఇలాంటి మెసేజ్ ని మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు మేడం. మీరు తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గారు చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా షాక్ గా ఉంది న్యూస్. 4 years లో ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇది. చాలా బాగుంది. ఫేక్ న్యూస్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం. ఇలాంటి న్యూస్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే సాంప్రదాయ పాఠశాల ఏంటి అనేది ఇప్పుడు బయటకు వెళ్తుంది. ఇంకొంతమంది పిల్లలు రావడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టిన వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ అండి. మా సాంప్రదాయ పాఠశాల ఏంటో పేరెంట్స్ చెప్పాలే కానీ ఎవరో పెట్టిన దానికి మేము అసలు ఆ టీచర్స్ గాని ఆ పిల్లలు గాని పేరెంట్స్ గాని అసలు టాలరేట్ చెయ్యరు. మాకు పర్వాలేదు, ఇలాంటివి పెడుతూ ఉంటే మాకు నవ్వు వస్తూ ఉంటుంది, కామెడీగా ఉంటుంది. ఇది కామెడీ అనమాట. నిజంగా నవ్వు వచ్చింది మేడం. నాకు అది చదవగానే నవ్వు వచ్చింది. ఇదేమిటిది, 4 ఏళ్ళు మా పాప 8th అండి. 8th లో జాయిన్ అయింది మా పాప. పూర్తిగా 8th, 9th, 10th ఫస్ట్ ఇయర్కి వచ్చేసింది అప్పుడే. ఇన్నాళ్లలో పాప ఎప్పుడు ఒక మాట టీచర్ అన్నారని ఎప్పుడు చెప్పడం నాకు తెలియదు. ఏకంగా హరాస్మెంట్. బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా బాగుంది. అందుకే పేరెంట్స్ అందరికి ఎందుకు ఇవాళ ఇన్ఫార్మ్ చేసామంటే మీకు ఎక్కడైనా గ్రూప్ లో వచ్చిందంటే మీరే సమాధానం చెప్పండి. కొట్టాలేమో పోల్కి అని ఎస్ కొట్టేనే తప్ప నాకు నో కొట్టాలని అంటే సారీ మేడం, బై మిస్టేక్ గా ఎస్ కొట్టానే తప్ప నేను కొట్టాలని మాత్రం ఎస్ కొట్టలేదు మేడం. లేదండి, అదే చెప్తున్నా కదా, 11 మందిలో 5గురు ఆల్రెడీ చెప్పారు మేము పొరపాటున కొట్టాము అన్నది. మిగతా 6 కూడా అంతే సంగతి అన్నది మాకు తెలుసు. మా పేరెంట్స్ మాకు బాగా తెలుసు అంతేను. కానీ థ్యాంక్స్ మేడం. వాళ్ళు ఎవరు పెట్టిన వాళ్ళకి ముందర మనం అందరం మన పాఠశాల తరఫు నుంచి మన తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ వస్తేనే అసలు ఆ పాఠశాలలో ఎలా ఉన్నారు ఏంటి అనేది చక్కగా బయటకు వచ్చే ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది ఇది. థ్యాంక్ యూ మా. సత్యశ్రీ గారు, సత్యశ్రీ వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నేను రీసెంట్లీ మా పాపకి ఒక ఆపరేషన్ అయితే నేను మీ పాఠశాలలో ఒక వారం రోజులు ఉన్నానండి. ఆ పిల్లలందరినీ చాలా దగ్గరగా చూసాను నేను. నాకైతే ఎటువంటి సమస్య కనిపించలేదు. నేను దగ్గరగా చూసాను అందరినీ. టైం టు టైం ఫుడ్ కానీ, లేవడం, నిద్ర లేవడం, యోగా చేయడం, ఇవన్నీ కూడా కల్చర్స్ అన్ని నేను చూసాను దగ్గరుండి. మరి ఫేక్ న్యూస్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకొకటి, మా పాప 10th కంప్లీట్ అయిపోయింది మేడం. రిజల్ట్ ది సర్టిఫికెట్స్ పోస్ట్ లో వస్తాయా మేడం? అవి వచ్చేసాయమ్మా రిజల్ట్స్ అన్ని కూడాను. సర్టిఫికేట్లు ఎవరెవరు వచ్చాయి అన్నది దీంట్లో పెట్టారు ఆల్రెడీ. అంటే మీ అమ్మాయి టీసీలో ఉందా? లేదు కదా? లేదు మేడం. అలాంటప్పుడు ఇక్కడ మా దగ్గరికి వచ్చాయి. వచ్చిన వాళ్ళ పేర్లు కూడా పెట్టేస్తాము ఎవరెవరు వచ్చాయన్నది. ఒరిజినల్స్ వచ్చేసాయి, మా మార్క్స్ మేము అన్ని వచ్చేసాయి. సో మీరు రేపు 1వ తారీఖు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్ని కూడాను. అవి మాకు ఇస్తారా మేడం? అవి మా దగ్గరే ఉంటాయి. మా అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాం మీకు. ఎందుకంటే మళ్ళీ ఎన్రోల్మెంట్ ఇప్పుడు 11th ఎన్రోల్మెంట్ కి అవి పెట్టే ఎన్రోల్ చేయాలి. తర్వాత 12th దాంతో డిగ్రీకి ఎన్రోల్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ పెడితే కానీ నెక్స్ట్ లెవెల్ కి ఎన్రోల్మెంట్ అవ్వదు. సరే మేడం. నాకు అక్కడ వారం రోజులు ఉండి ఇంటికి రావాలంటే బాధగా అనిపించింది మేడం. అందుకే మా అమ్మాయి మీతో చెప్పాను కదా మేడం, స్కూల్కి వచ్చేస్తాను గొడవ చేస్తుంది మేడం, ప్లీజ్ నన్ను అలౌ చేయండి అని. మాట్లాడతాం మనం రేపు 1వ తారీఖు పేరెంట్స్ మీటింగ్ వస్తారు కదా, మాట్లాడతాము. పొరపాటున నేను కూడా ఎస్ నొక్కాను మేడం, పొరపాటు నొక్కాను నేను కూడా తెలియక. కదమ్మా,
మన వాళ్ళు మీ అందరికి తెలియక పోల్ ఫస్ట్ టైం కనుక నో నొక్కబోయి ఎస్ నొక్కుంటారు. మొత్తం 11 మందిలో ఇప్పుడు 7 వచ్చేసారు. ఇంకా మిగతా 4 కూడా వచ్చేస్తారు. నేను ఇందాకలే చెప్పింది కూడా నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మా నోటీస్కి తీసుకురండి. మేమేదో అనుకుంటాం అని చెప్పద్దు. ఎందుకంటే కరెక్ట్ చేస్తేనే మిగతా వాళ్ళకి ఇదవుతుంది. తెలియక తప్పులు ఎవరైనా మనుషులను చేస్తాము. ఏమ్మా? లేదు మేడం, నేను ఉన్నాను కదా, దగ్గరుండి చూశాను మేడం. నేను అక్కడ పిల్లలందరితో నేను కూడా అన్నిట్లో దగ్గరుండి చూశాను అన్ని. థ్యాంక్ యూ మా. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఆవిడ చెప్పినది ఏంటంటే వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాగాలేనప్పుడు వచ్చి వారం రోజులు ఆవిడ అక్కడే ఉండి పిల్లలతో ఉండి ఆ అమ్మాయికి మందులు అవి చూసుకొని వెళ్ళడం వల్ల అందరి పిల్లలు ఎలా ఉన్నారా అన్నది ఆవిడ చూడడం జరిగింది. మీ పేరెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు మీకు కుదిరితే అప్పుడు రొటేషన్ లో వచ్చి 4 రోజులు 5 రోజులు మీ పిల్లలతో పాటు ఉండండి. మగాళ్ళని ఎలా చేయలేను, ఆడవాళ్ళని ఎలా చేయగలుగుతాను. అప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది మీ అందరికీ. ఓకేనా? రైట్. చాలా ధన్యవాదాలు మేడం, మీరు థ్యాంక్ యూ చూపించిన మా. ఆదరణకి అభిమానానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. మహతి పేరెంట్స్ చెప్పండి నమస్తే సార్. మేడం. నమస్తే అండి. ఇందాక బై మిస్టేక్ ఎస్ అని పడింది మేడం. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. మహతి ఎలా ఉంది మేడం? సార్ అందరి పిల్లలు ప్రస్తుతానికి నేను అందరు బాగున్నారని చెప్పగలుగుతాను. ఎందుకంటే క్యాంపస్ లో ఒకటి నేను లేను. ప్రతి పిల్ల గురించి చెప్పడానికి ఇప్పుడు టైం కూడా ఉండదు. సో ఎవ్రీ చైల్డ్ గురించి మీరు వచ్చినప్పుడు మాట్లాడదాం మనం. ఓకే ఏమండి? మేడం, సరే మేడం. మీరు చెప్పాలి, ఎందుకంటే ఫోన్ కాల్స్ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళు చెప్తారు కనుక మీరే చెప్పాలి. మహతి అయితే నాతో మాట్లాడినప్పుడు ధైర్యంగానే ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. యూనిఫామ్ కూడా ఒక థర్స్డేకి రెడీ అవుతుంది మేడం. నేను వచ్చి పట్టుకొని వచ్చి ఇస్తాను మేడం. మీరు వచ్చేటప్పుడు 1వ తారీఖు తీసుకురండి. ఇంత లోపల అర్జెంట్ లేదు ఎవరికి కూడాను. సరే మేడం, ఓకే మేడం. విహ్వాలా మేడం చిన్న డౌట్. చెప్పండి. మహతి యొక్క కొలతలు ఏమన్నా ఉంటే కనుక ఇంకా ఈజీగా కుట్టించడానికి ఇబ్బంది లేకుండా, తనకి వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అడుగుదాం అనుకున్నాను. మీకు ఏం కొలతలు కావాలో టైలర్ని అడిగి అది మెసేజ్ పెట్టండి. మా వాళ్ళు కొలతలు తీసి మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే మహతి యొక్క సైజ్ కొలతలు కాదండి, సైజ్ కొలతలే మీకు వాళ్ళు అడుగుతారు కొన్ని. ఆ టైలర్ని కొలతలు ఏమేమి కావాలన్నది అడిగి మాకు మెసేజ్ పెట్టారంటే నాకు కానీ స్వర్ణ మేడం కానీ మీకు రిప్లై వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. నమస్తే అమ్మా, నేను సిరివిహ్వల వాళ్ళ ఫాదర్ని. చెప్పండి. మా అమ్మాయిని మేము ఈ సంవత్సరం చేర్చాము. గత సంవత్సరం నేను నో అని పెట్టాను తల్లి. మా చెల్లెలి పిల్లని గత సంవత్సరం చేర్చాము. ఓ సంవత్సరంగా మా ఒక పిల్ల ఉంది. ఇలాంటి మెసేజ్ ఇప్పుడు చూసాము, కొంచెం బాధ అనిపించింది. కానీ ఈ మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు అన్మ్యూట్ చేయండి ఆయన్ని. స్వర్ణ అన్మ్యూట్ కొట్టండి. చెప్పండి సార్. చెప్పండి. ఈ మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు పాఠశాలలో ఉండేవాళ్ళు, ఈ పేరెంట్స్ లో ఉండేటటువంటి వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళ. అటువంటి వాళ్ళే ఒకరు అయ్యి ఉంటారు. కానీ వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళ పిల్ల కోసం ఇప్పుడు 350 మంది 400 మంది పిల్లల భవిష్యత్తుని వాళ్ళు చేతులారా నాశనం చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్క బిడ్డ గురించి ఆలోచించి కూడా ఉండేటటువంటి 400 మంది పిల్లల భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేస్తూ ఇలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వల్ల ఎంత చెడు జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకొని చేస్తే ఏం చేసినా కూడా, ఇప్పుడు ఏదైనా సమస్య ఉంది మీకు చెబితే పరిష్కరిస్తామని మీరు చెబుతున్నారు, ఆ సమస్యని పరిష్కరించడానికి చూసుకోవాలనే కానీ ఇలాంటి ఫాల్స్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వల్ల మిగతా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని నేను ఈ వేదికగా ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రిని నేను కోరుకుంటున్నాను. సమస్యలు, ఒక సంస్థని రన్ చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఇంట్లో నలుగురు ఉండేటప్పుడు నలుగురికి కలిపి వంట చేస్తేనే సరిగా ఉండదు. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు. అలాంటిది మీరు అంతమంది పిల్లల్ని ఏ రోజు పిల్లల్ని అడిగినా కూడా మాకు బ్రహ్మాండంగా ఉంది, ఇంట్లో కంటే కూడా చాలా బాగుంది, మా ఇంట్లో కంటే కూడా టైం టు టైం నా కొడుకు మా అబ్బాయిని తామర్లకోట పాఠశాలలో చేర్చామమ్మా, మీరే అడ్మిషన్ ఇచ్చారు. అక్కడ కానీ ఇక్కడ కానీ మొన్న ఈ మధ్య మా అబ్బాయికి బాగోలేకపోతే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసి గోపాల్ గారు 2-3 సార్లు విచారించి ఈ విధంగా మీ అబ్బాయికి కొంచెం నలతగా ఉందండి, ఏ మందులు వాడతారు ఏమిటి అని చెప్పి కనుక్కొని
ఆ మందులు మేము ఫార్వర్డ్ చేస్తే వారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంత కేరింగ్ గా చేశారమ్మా. అంటే ఈ ఇలాంటి ఫాల్స్ మెసేజ్ల వల్ల ఇది మొత్తం ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ నేను వేడుకునేది ఏంటంటే, మీ బిడ్డతో పాటి మిగతా బిడ్డల భవిష్యత్తును మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారండి. మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా యాజమాన్యానికి చెప్పండి. యాజమాన్యం ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా నేను ఈ వేదికగా మిమ్మల్ని వారి తరపున నేను కోరుకుంటున్నానండి. యాజమాన్యం తరపున మేము తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. అంటే నాకు పర్సనల్ ఇష్యూస్ ఏమీ లేవు తల్లి, కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మిగతా బిడ్డల భవిష్యత్తు అంతా నాశనం అవుతుందండి. ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో ఈ రూఫ్ కింద ఉండేటటువంటి పిల్లల భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఇలా ఫాల్స్ మెసేజ్లు పెట్టడం వల్ల ఒరిగేది ఏమి ఉండదు. బిడ్డల భవిష్యత్తు నాశనం చేసి 10 మంది భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళ బిడ్డ భవిష్యత్తు ఎత్తుక్కోవాలి అని అనుకోవడం ఎంతవరకు సమంజసం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. సమిత వాళ్ళ పేరెంట్స్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సంతోషంగా ఉన్నారు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. చెప్పండి మేడం, నేను బై మిస్టేక్ కొట్టాను మేడం ఎస్ అని. మా పిల్లలైతే నేను ఇవాళ వచ్చి చూసాను, చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. నేను అనుకోకుండా వస్తాను మేడం. పర్లేదు మా. థ్యాంక్ యూ మా. చాలా సంతోషం. మా పాపకి హెల్త్ బాగాలేదని నాకు తెలిసిన పాప ఇప్పుడు బాగుందని చెప్పేప్పటికి నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా చెప్పండి మా.